అందరికీ నా మనవి. నా పేరు కోటిరెడ్డి. నిన్ననే మన కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా వచ్చినాను. ఈ రోజు నుంచి మండలంలో ఇక నిమజ్జనాలు ఈ వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించకుండా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిమజ్జనాలు చేసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. మరియు ఎందుకంటే ఈ యొక్క రాజపాలెం సెంటర్లో ఎక్కువ ట్రాఫిక్ ఉందని నాకు తెలిసింది కావున ఆ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తాను. మరియు బెల్ట్ షాపులు కూడా ఎక్కువ విచ్చలవిడిగా ఉన్నాయని మండలంలో కొంతమంది ద్వారా సమాచారం తెలిసింది. ఆ యొక్క బెల్ట్ షాపుల మీద కూడా దాడులు చేయబడతాయి. దాంతోపాటు గ్రావెలు, ఈ ఇసుక అక్రమ రవాణా ఎవరైతే చేసిన ఎడల వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబడను. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. కాబట్టి అందరూ పోలీసులకు సహకరించి ఇటువంటి మండలంలోని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించవలసింది కోరుతున్నాం. అందులో ఇంకా ఎక్కువ ఈ ట్రాఫిక్స్ మరియు ఈ హెల్మెట్లు లేవు, ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించుకోవాలి. ఈ బహిరంగ ప్రదేశాలలో ఈ ఓపెన్ డ్రింకింగ్ కింద మందు తాగుతుంటారు. దానివల్ల తాగి ఒక్కొక్కరిని కొట్టుకోవటాలు ఈ విధంగా జరుగుతుంటాయి. కాబట్టి అవి కూడా బహిరంగ ప్రదేశాల మీద కూడా దాడులు చేయబడతాయి. మరియు డ్రంకన్ డ్రైవర్ కూడా తాగి నడిపి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తాగి నడిపిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టేసి కోర్టుకు పెడతాము. దాని బదులు 10,000 జరిమానా లేదా 2 రోజులు 3 రోజులు జైలు శిక్ష కూడా అనుభవిస్తారు. కాబట్టి ఎవరు కూడా డ్రంకన్ డ్రైవర్లో తాగిన ఎవరు నడపరాదు. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా మా మీడియా ద్వారా అందరూ తెలియజేస్తున్నాను.